ఒపీనియన్ ఖచ్చితంగా మారాలి. మారాలనుకోనే ఇప్పుడు ఈ మూవీ తీయడం జరిగింది. ట్రాన్స్‌జెండర్స్ అందరి మీద ఒపీనియన్ మారాలి. మమ్మల్ని చూసే విధానం మారాలి. ట్రాన్స్‌జెండర్స్ కేవలం ఆ 3 అంశాలకే కాకుండా అంశాలకే కాకుండా ఏ ఫీల్డ్‌లో అయినా వాళ్ళని నెట్టుకొనొస్తారు. మనలాగే వాళ్ళు కూడా ఈక్వల్‌గా బ్రతకగలుగుతారు ఈ సొసైటీలో అని ఒక ధీమాతో చేయడం జరిగింది. బట్ మీరన్నది పాజిటివ్‌గా తీసుకుంటూనే టు యాడ్ ఆన్ విత్ దట్ మీరు మాత్రమే అలా ఆలోచిస్తున్నారేమో! మీ కమ్యూనిటీ అందరూ అలా అనుకోవట్లేదేమో! మీ కమ్యూనిటీలోనే మీకింకా చాలా గొడవలు, మీ కమ్యూనిటీలోనే మీకు ఇబ్బందులున్నాయేమో అని నాకైతే ఖచ్చితంగా అనిపిస్తా ఉంటది. ఎందుకంటే చాలా అవునండి. మందిని చూసాను నేను. చాలా మందితో మాట్లాడాను గూడా. హ్మ్. సో, మీకేం అనిపించట్లేదా అలా? ఉంటారు. ఇప్పుడు నార్మల్‌గా సొసైటీలో ఎలా ఆడవాళ్ళకి, మగవాళ్ళకు అట్లా మగవాళ్ళకి ఎలా గొడవలయితాయో మా హ్మ్. దాంట్లో కూడా గొడవలయితాయి. తిట్టుకుంటాము. ఫైట్స్ అవుతూ ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి. కానీ మా వరకొచ్చే వరకు మాత్రం మేము సొసైటీలో ఈక్వల్‌గా బ్రతకడానికి మేమందరం సపోర్ట్ చేసుకుంటాం. అవి వేరే విషయాలలో అవి గొడవలు పడడం అవన్నీ కామన్ వేరు. ఓకే. కానీ మా వరకొచ్చే వరకు సొసైటీలో మేము ఈక్వల్‌గా బ్రతకడానికి మేమందరం ఒకరికొకరికి సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. హ్మ్. బట్ దాని గురించే దాని ఎక్స్‌టెన్షన్ మళ్ళీ మాట్లాడదాం. హ్మ్. ప్రస్తుతానికైతే ఎల్‌జీబీటీ దేని గురించి? అంటే ఏముంది సినిమాలో? నేను టీజర్ చూసాను. మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా ఉన్నారు. కొంచెం ఏదో రేప్ చేస్తున్నట్టుగానో కనిపిస్తుంది. చాలా చాలా సీన్స్ ఒక్కొక్కటి చూడ్డానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మరి దేని గురించి అసలు? ఎల్‌జీబీటీ అంటే దీంట్లో 4 కమ్యూనిటీస్ ఉన్నాయండి.